కేవీ ముందుగా హెడ్లైన్స్. విశాఖ సభలో ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఏమిటన్న చంద్రబాబు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి కొడాలి నాని. జనసేన పుట్టింది లోకేష్ కోసమా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మంత్రి అంబటి రాంబాబు. పేదరికం చదువుకు ఆటంకం కాకూడదన్న జగన్ మామయ్య ఆలోచన అద్భుతమంటూ వెల్లడించిన విద్యార్థిని ధారమణి. విశాఖ సభలో ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఏంటన్న చంద్రబాబు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. 30 ఏళ్ల కిందటే చంద్రగిరి నుంచి కుప్పానికి ట్రాన్స్ఫర్ పై చంద్రబాబు వెళ్లలేదా అంటూ ప్రశ్నించారు. పవన్ భీమవరం గాజువాకకు, లోకేష్ మంగళగిరికి వలస వచ్చిన వారే అని చెప్పారు. విశాఖ సభలో ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఏంటన్న చంద్రబాబు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు. మిగిలిన 50% బీజేపీకి 1%, కాంగ్రెస్కి 1%, పవన్ కళ్యాణ్కి 3%, చంద్రబాబుకు 40% ఇట్లా ఉంటాయి. వీళ్ళందరూ కలిసినా కూడా ఓటు ఏమి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు విచిత్రంగా మాడుతూ ఉంటాడు. 420 అనమాటాడు చంద్రబాబు గారు అంటేనే అది 420 గాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నాడంట. ఎంఆర్ఓలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు. మరి వీడి 420 గాడు చంద్రగిరిలో పోటీ చేశాడు 78లో కాంగ్రెస్ పార్టీ తరఫున. కుప్పం నుంచి చంద్రగిరి 110 కిలోమీటర్లు. ఈయన పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం 110 కిలోమీటర్లు. కర్ణాటక బోర్డర్లో, తమిళనాడు బోర్డర్లో ఉంటుంది అది. మరి వీడు ఎట్టా ట్రాన్స్ఫర్ అయ్యలేడండి చంద్రగిరి నుంచి కుప్పం? వీడు ఆఫీసరా? వీడు అధికారా? వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా? అన్ని సొల్లు మాటలు, సొల్లు అనమాట. నా ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు. విచిత్రంగా ఈడే కదా అసలు ట్రాన్స్ఫర్ ఎప్పుడు 89లో వెళ్ళాడు. 30 సంవత్సరాల నాడు వెళ్ళాడు ఈ ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రగిరి నుంచి కుప్పం. మరి వీడి కొడుకు అక్కడ మంగళగిరిలో స్కూల్లో చదువుకున్నాడా? ఈడు ఊరు మంగళగిరా? లేకపోతే వీడు పుట్టింది వీడు పెరిగింది మంగళగిరా? జనసేన పుట్టింది లోకేష్ కోసమా అంటూ మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై ఆగ్రహాన్ని వెలుబుచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన క్యాడర్ ను మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పవన్ ఎప్పుడూ చంద్రబాబుతో కలిసే ఉన్నారని చెప్పారు. బాబు 5 ఏళ్లు అడ్డగోలుగా పరిపాలన చేసినప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్లను పవన్ ఎన్నోసార్లు తిట్టారని, తిట్టిన నోటితోనే పవన్ మళ్లీ చంద్రబాబుతో కలిశారని గుర్తు చేశారు. లోకేష్ యువగళం పెద్ద అటర్ ఫ్లాప్ అంటూ విమర్శించారు. ముగింపు సభ అంతకంటే ఫ్లాప్ అని మండిపడ్డారు. యువగళం ఎవరి కోసం చేశారంటూ ప్రశ్నించారు. పవన్ ప్యాకేజీ మాట్లాడుకుని యువగళం సభకు వచ్చారని, ముందు రానని తర్వాత ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. లోకేష్ ను బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ పెట్టారా అంటూ మండిపడ్డారు. అమలు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మళ్లీ మోసం చేస్తున్నారని చెప్పారు. ఏపీ శ్రీలంక అయిపోతుందని భయపెట్టి సిగ్గు లేకుండా ఇప్పుడు చంద్రబాబు ఉచితాలు ప్రకటిస్తున్నారని దుయ్యబట్టారు. సత్తెనపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా ఒకరితో పొత్తులో ఉండి మరొకరితో రహస్యంగా సంసారం చేయడం నీకు రాజకీయంగా కాకపోయినా నీకు నిత్య జీవితంలో నీకు అలవాటే. అదే పద్ధతుల్లో ఇవాళ ఇక్కడ బంధం కొట్టుకోకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళతో బంధం పెట్టుకొని ఈ బంధం వారిని ఆశీర్వదించమని అడిగేటటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు ఆ పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉంటాడు కదా నాదెళ్ల మనోహర్ గారు, ఏమన్నాడు చూసారా? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో లోకేష్ బాబుని నాయకుడిని చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నాడు. మీ బతుకు చెడ. మీ పార్టీ పుట్టింది లోకేష్ బాబుని బలోపేతం చేయడానికా అని అడుగుతా ఉన్నా. మీరు బలోపేతం కావడానికా, లేక తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికా, లేక లోకేష్ని బలోపేతం చేయడానికా నేను అడుగుతా ఉన్నా. ఏమిటి మాటలు నాకు అర్థం కాలేదు. మీది ఒక రాజకీయ పార్టీ. మీ రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక అసమర్థుడైనటువంటి రాజకీయ నాయకుడిని, తిరస్కరించబడినటువంటి రాజకీయ నాయకుడిని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని నాదెళ్ల మనోహర్ అంటే కాముగా కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నాకు అర్థం కాల. ముందు రాకూడదనుకున్నా అంట. ఎందుకంటే నేను వస్తే ఆయన బలపడ్డు కాబట్టి ఆయన్నే బలం చేకూర్చే విధంగా మేము రాకూడదు అనుకున్నాం. తర్వాత మళ్ళీ రావాలని నిర్ణయించుకున్నాం. మీరు ఎందుకు రాకూడదని అనుకున్నారో, ఎందుకు తర్వాత రావాలని అనుకున్నారో జనానికి తెలియదు అనుకుంటున్నారా? మీ ప్యాకేజీ డ్రామాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? చంద్రబాబు వెళ్ళి ఇంటికి వెళ్ళి బతిమలాడి ప్యాకేజీలు మాట్లాడుకున్న తర్వాత కదా లోకేష్ గారి యువగళం ముగింపు సభకి
పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వెళ్ళింది. ఇలా ఒక దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి అక్కడ చేశారు. అంతేకాదు, ఆయన లోకేష్ మాట్లాడుతున్నాడు నిన్న. మరి తెచ్చుకున్న ఆవేశంతో మాట్లాడుతున్నాడో లేకపోతే మరో రకంగా మాట్లాడుతున్నాడో, బుద్ధి జ్ఞానము రెండూ లేకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి రెండూ లేవనే విషయం జగద్విదితమైనటువంటి అంశం. యుద్ధం ప్రారంభమైంది. తాడేపల్లి ప్యాలెస్ తలుపులు పగలగొడతాం. ఏం మాట్లాడా, నాకు అర్థం కాలేదు. తాడేపల్లి ప్యాలెస్ తలుపులు పగలగొట్టేంత గొప్పవారా మీరని అడుగుతా ఉన్నా. అంత ప్రజాబలం ఉందా మీకని అడుగుతా ఉన్నా. మీకు అసలు తలుపులే లేవు ఈ రాష్ట్రంలో. ఎవడన్నా వచ్చి అలా డోర్ కొట్టి అయ్యా అని పిలుద్దామంటే తలుపులే లేని సన్నాసులు మీరని మనం చేస్తున్నా. చంద్రబాబుకి ఈ రాష్ట్రంలో తలుపులు లేవు అంటే ఇల్లు లేదు, లోకేష్కి ఇల్లు లేదు, పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని వారు మీరు. ఈ రాష్ట్రంలో ఉండి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి తలుపులు పగలగొడదామని అనుకునేటటువంటి దుర్బుద్ధి ఉన్న మీకు ఈ రాష్ట్రంలో మీకు ప్రజాదరణ ఎందుకుంటుంది అని అడుగుతా ఉన్నా. ప్రజాదరణ ఉండేటటువంటి అవకాశమే లేదు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఒక్క విషయం చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఇవాళ ఆ వేదిక మీద నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, బాలకృష్ణ, మన పవన్ కళ్యాణ్ నలుగురు ఏకమై కూర్చున్నారు. అంటే ఒకే ఫ్రేమ్లోకి నలుగురు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోమని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నటువంటి రాజకీయ నాయకుడే తప్ప ఏ మాత్రం ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోనటువంటి వ్యక్తి తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుక నాగార్జున, ఎమ్మెల్సీ లొల్లేల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంపీ నందికం సురేష్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు హాజరై భారీ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడారు. కోట్లాది మంది హృదయాల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి శాశ్వత స్థానం సంపాదించుకున్నారని, మన కాళ్లపై మనం నిలబడే విధంగా ప్రజల జీవితాల్లో పూర్తి మార్పు తీసుకురావడం అంత తేలిక కాదని, దీన్ని చేసి చూపించిన వ్యక్తులు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ కే సాధ్యమని చెప్పారు. తండ్రిని మించిన తనయునిగా వైఎస్ జగన్ ఎదగడం గర్వకారణమని, వైఎస్ఆర్ కన్న కలలను నిజం చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని సజ్జల అన్నారు. సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత వైఎస్ జగన్దేనన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చి పేదల జీవితాల్లో వెలుగులు తెచ్చిన నాయకుడు వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నేత, జననేత, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ముందుగా ఆయనకు ఇక్కడ ఉన్న అందరి తరఫున అందరూ మాట్లాడలేరు కాబట్టి నా తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఎలాంటి శుభాకాంక్షలు? ఇంకొక 100 ఏళ్ళు పూర్తి ఆయురారోగ్యాలతో, అలాగే ఒక స్వార్థపూరితమైన కోరిక అందరికీ ఉండేది. ఆయన శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ మహాయజ్ఞం అయితే తలపెట్టి నడుపుతున్నారో ఇప్పుడు రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనూ గుర్తించే రకంగా అగ్రస్థానానికి తీసుకెళ్తున్నారు. ఆ మహాయజ్ఞం కొనసాగడానికి కావాల్సిన శక్తి సంపత్తులన్నీ కలకాలం ఆయనకు ఆ దేవుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం అందరం. తర్వాత అందరికీ పుట్టినరోజులు మనందరం చేసుకుంటాం. మన కుటుంబంలో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, కావాల్సిన వాళ్ళతో జరుపుకుంటాం. ఒక నాయకుడు పుట్టినరోజు అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయనతో ఉన్నవాళ్ళు, అనుచరులు, బంధువులు అందరూ చేసుకుంటారు. అదొక ఫంక్షన్, వేడుక. అలాగే ఒక జాతిని కదిలించగలిగిన
ఆ జాతి స్వప్నాలన్నీ తీర్చడం ఎట్లా అని నిరంతరం ఆలోచిస్తూ ఆ స్వప్నాలు సాకారం కూడా చేయగలిగిన శక్తి సామర్థ్యాలున్న వారైతే అలాంటి కలగనడం ఒక దార్శనికత అయితే దాన్ని సాక్షాత్కారం చేయించడం దానికి అవసరమైన పట్టుదల ఉన్నవారిని మహానుభావులు అంటాం, మహనీయులు అంటాం. అలాంటి వాళ్ళు ఒక్కసారి దొరికితే వాళ్ళని వదులుకోకూడదు, ఆ జాతి వదులుకోకూడదు, వదులుకోదు కూడా. మనకు తెలుగు జాతిలో కూడా స్వాతంత్రం ముందు నుంచి ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన జాతి రత్నాలు ఉన్నాయి. ఆ తర్వాత తెలుగు జాతి కోసం కాకుండా జాతీయ స్థాయిలో కూడా వెలిగిన రత్నాలు ఉన్నాయి. శాశ్వతంగా వీటన్నిటినీ దాటి కూడా శాశ్వతంగా కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఆఖరణ వచ్చే తెగలో తేడా ఏముంటుంది? మామూలు నాయకులకు, మహానాయకులకు, వీళ్లకు తేడా ఏంటంటే, నేను ఇంతకుముందు అన్న కలలు కనడమే కాదు, సాక్షాత్కారం చేయించడమే కాదు, ఆ క్రమంలో మన జీవితాల్లో పూర్తి ఎలాంటి మార్పులు అంటే మనంతటా మనం నిలబడగలిగి సమానత్వం అనేది పూర్తి స్థాయిలో మొత్తం సమాజానికి సాధించే దిశగా ఒక రాష్ట్రాన్ని నడిపించగలగడం అనేది, అది అందులో ఒక వ్యక్తి ఎలా సాధ్యం అని అనుకుంటే ఇదిగో ఇలా సాధ్యం అని సమాధానం చెప్పగలిగిన దాంట్లో మనకు 5 ఏళ్ల పాటే పాలించిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు 5 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని మరో 5 ఏళ్ల కోసం ప్రజల ఆశీస్సుల కోసం అడుగు ముందుకేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు తండ్రి కొడుకులు కావడం ఒక విశేషమైతే, తండ్రిని మించిన తనయుడుగా ఈయన ఈరోజు మన కళ్ళ ముందు ఇక్కడ ఉండడం అనేది మరో అద్భుతం. బహుశా పైన రాజశేఖర రెడ్డి గారు కూడా అంతకంటే ఏ తండ్రికైనా ఏమి గర్వకారణం ఉంటుంది? ఏముండదు. తాను ఏదైతే వదిలేశారో, దురదృష్టవశాత్తు మధ్యలో తను ఏ యజ్ఞం అయితే మొదలు పెట్టారో దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు ఒక రంగుల కళను నిజం చేసి సమాజం ముందు మొత్తం ఆవిష్కరింపజేసి రాష్ట్రంలోని 4 కోట్ల మంది దాన్ని అనుభవించేలాగా, ఆస్వాదించేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలన 4.5 ఏళ్లలోనే మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేసింది, సాక్షాత్కరింపజేసింది. మనందరం చూస్తున్నాం. ఊర్లు మారిపోయాయి, కుటుంబాలు మంచి మేలిమలుపు వైపు మార్పు తీసుకున్నాయి. 8వ తరగతి విద్యార్థిని తారమణి పేదరికం చదువుకు ఆటంకం కాకూడదన్న జగన్ మామయ్య ఆలోచన అద్భుతం. విద్యారంగంలో మీరు తెచ్చిన విప్లవాత్మక మార్పులు, ప్రవేశపెట్టిన పథకాల వల్ల మాకు చదువుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది. మా చదువులు పూర్తయి ఉద్యోగాలు సాధించే వరకు మీరే సీఎంగా ఉండాలి మామయ్య అంటూ ఓ విద్యార్థిని తెలిపారు. గ్రామం మేము, మా నాన్నగారు ఒక పేద రైతు కావడం వల్ల మమ్మల్ని చదివించడానికి చాలా కష్టపడి పడేవాళ్ళు. కానీ మీరు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అమ్మఒడి అన్న పథకం ప్రవేశపెట్టి బటన్ నొక్కి నేరుగా మా అమ్మగారి ఖాతాలో 15,000 జమ చేయడం వల్ల నేను ఈ రోజు ఇంత చక్కగా చదువుకుంటున్నాను సార్. నేనే కాదు, నాలాగా వేల మంది విద్యార్థులు మీరు పెట్టిన అమ్మఒడి పథకం వల్ల చాలా బాగా చదువుకుంటున్నాం సార్. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఒకప్పుడు మా పాఠశాలలు చూస్తే గచ్చులన్నీ పగిలిపోయి, పై కప్పులన్నీ విరిగిపోయి, వర్షం నీరు నేరుగా కారుతుంటే కింద కూర్చొని చదువుకునే పరిస్థితులు మావి సార్. మాకు సరైన నీటి సౌకర్యం ఉండేది కాదు. కానీ మా జగన్ మామయ్య సీఎం గా వచ్చిన తర్వాత మా పాఠశాల రూపురేఖలనే మార్చేశారు. మాకిప్పుడు మా పాఠశాలలు ఎంత బాగా నచ్చుతున్నాయంటే మా పాఠశాలను వదిలి మాకు బయటకు వెళ్ళాలనిపించట్లేదు. మాకు రక్షణగా ప్రహరీ గోడలు ఇచ్చి రంగు పెయింటింగ్లతో మా పాఠశాలను చాలా
ఆహ్లాదకరంగా మార్చారు. మా గిరిజన విద్యార్థులందరి తరపున మీకు ఎప్పుడు మేము రుణపడి ఉండిపోతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎప్పుడు తెలుగు మీడియంకే పరిమితం అని అప్పట్లో అనుకునేవాళ్ళు. కానీ మా మామయ్య గారు సీఎం గా వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ విద్యార్థి కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని ఒక గొప్ప సంకల్పంతో ప్రతి పాఠశాలను ఇంగ్లీష్ మీడియం గా మార్చారు. మా ఊర్లో డబ్బున్న విద్యార్థులందరూ కార్పొరేటివ్ స్కూల్లో చదువుకొని చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నాకెందుకు రాదు ఇంగ్లీష్ అని నేను చాలా బాధపడేదాన్ని, చాలా నిరుత్సాహపడేదాన్ని. నాకు ఇంగ్లీష్ రాక నేను వాళ్ళతో మాట్లాడడానికి సిగ్గుపడేదాన్ని. కానీ మా మామయ్య గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడగలను. I can speak in English. In today's era, there is a strong need for a person to know English, taking the needs of children, growing in a multilingual and multicultural society where English is the communication and intellectual commerce. Our Honorable Chief Minister Sri Y.S. Jagannath Reddy Garu has brought forth the English medium schools to help the students switch to English medium and make easy transitions in English as the medium of instruction. Bilingual textbooks were introduced. These books are made very easy for the student to understand the topic and learn better. Through English, student can build language capability, competitiveness, self-esteem and confidence. Competing with this cooperative world, our deprived tribal students have a burning desire to learn English and flourish successfully. I take this opportunity as a great pride in thanking you, sir, for such a great initiative. On behalf of all the students of Andhra Pradesh, I am very grateful to you, sir. ఒకప్పుడు మా పాఠశాలలో మేము పాఠశాల వేసవి రోజుల సెలవుల తర్వాత పాఠశాల ప్రారంభం రోజునే స్కూల్కి వెళ్ళడానికి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే పాఠశాలకు వెళ్ళినా మాకు పురుషోత్తంపురం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అనకాపల్లి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చందు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చందు యాదవ్ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పెందుర్తి నియోజకవర్గంలో అన్నంరెడ్డి అదీప్ రాజును ఎమ్మెల్యేగా గెలిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో యలమంచిలి శ్రీను, ఆబోతు వెంకటరమణ, ఆబోతు శ్రీను, సింహాద్రి సూరిబాబు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పీఎం పాలెం క్రికెట్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్రాలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. పీఎం పాలెం వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏలో ప్రజాప్రతినిధులు జట్టుకు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారుల టీంకు విశాఖ నగర పోలీస్ కమిషనర్ కెప్టెన్గా వ్యవహరించారు. ప్రజాప్రతినిధుల జట్టుకు మంత్రులు అమర్నాథ్, సీద్రి అప్పలరాజు, ఎమ్మెల్యే అదీప్ రాజ్, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లు పాల్గొన్నారు. అధికారుల జట్లకు కమిషనర్ రవి శంకర్ అయ్యర్, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జేసీ విశ్వనాథన్, జేవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, గ్రేహౌండ్ ఆర్కే మీనా, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. టీ20 మ్యాచ్ను 2 ఇన్నింగ్స్గా ఆడుతున్నారు. ప్రజాప్రతినిధుల జట్టుకు ఆంధ్ర జైంట్స్గా, అధికారుల జట్టుకు వారియర్స్ ఆడారు. టాస్ గెలిచి వారియర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆంధ్ర జైంట్ పై వారియర్స్ అధికారులు జట్టు విజయం సొంతం చేసుకుంది. సూపర్ సార్. అన్ని కీపింగ్ Please clear the ground. All the ground bike so ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ క్లియర్ చేయాల్సి స్కూల్ గా ఉంది. మరి మ్యాచ్ స్టార్ట్ అయ్యాక హీట్ పెరిగిందా లేదా అని చూడాలి. Okay. Let's win the point.
citizen call for heads. ఎమ్మెల్యే పెందుతి గోకుల్ రెడ్డి కంపెనీ ఓనర్ సన్ ఆఫ్ వంశీ సార్ ఎమ్మెల్సీ గారు రెడ్డి మా యూత్ జనరల్ సెక్రటరీ ఈజ్ నాట్ ప్లేయింగ్ జస్ట్ ఫర్ టీషర్ట్ హార్దిక్ యూత్ ప్రెసిడెంట్ మా గణేష్ సార్ ఎమ్మెల్యే సన్ మన ఆర్కే ఎమ్మెల్యే గారు అబ్బాయి గణేష్ సార్ అండ్ ఈజ్ స్టూడెంట్ వింగ్ సార్ మోకరాజ్ సంతోష్ కొంచెం వెనక్కి కోచ్లో ఉన్నారు మీరు చెప్పేసి ప్రతి ఒక్కరికి 10 కోట్లు శాంక్షన్ సార్ జీవీఎంసీ Association. కొంచెం బ్యాక్ జరగండి అన్న ప్లీజ్. వన్ సెకండ్ సో అందరూ ప్లేయర్స్ రెడీగా ఉన్నాయి. సందీప్ రెడీగా ఉన్నారు. Young man diving last way. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కలిసేందుకు విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభ నవశకం పేరుతో ఘన విజయం సాధించిందన్నారు. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి వర్గాన్ని లోకేష్కి నీరాజనాలు పట్టారన్నారు. నిన్న జరిగిన సభలో జగన్ పని అయిపోయిందని, మార్పు మొదలైందని స్పష్టంగా కనబడుతోందన్నారు. మేము ఏర్పాటు చేసిన సభ ప్రాంగణం మారుమూలల్లో పెట్టిన చాలా టీడీపీ జనసేన కార్యకర్తలు ఘన విజయం చేశారన్నారు. విశాఖ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహించిన జనం స్వచ్ఛందంగా వచ్చి ఘన విజయం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నగరంలో ఉండేటువంటి వారు నడిచి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటిది నగరానికి దూరంగా 54 కిలోమీటర్ల దూరంలో పెట్టినప్పటికీ కూడా స్వచ్ఛందంగా బైకుల పైన, వారి సొంత కార్ల పైన వచ్చినటువంటి జనాభా ఎక్కువ. ఎందుకంటే బస్సెస్ ఎక్కడా కూడా అలౌ చేయలేదు. ఆర్టీసీ బస్సు అనుమతిని ఇవ్వాల, సభాస్థలికి కూడా అనుమతులు ఇవ్వాల. అంటే ఎక్కడా కూడా ఇక్కడ గ్రౌండ్ ఏది అవైలబుల్ కాకపోయినా ఒక ప్రైవేటు స్థలంలో విశాఖ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ సభ పెట్టినప్పటికీ కూడా ఇంత విజయవంతం అవుతుంది అంటే మరి దానికి క్లియర్ ఇండికేషన్ ఈరోజు జగన్ పని అయిపోయింది, మార్పు మొదలైంది అనేటువంటిది మనకి ఆ సంకేతం కనబడతా ఉంది. చాలా చక్కగా ఆయన చెప్పినటువంటి మాటలు, ఎందుకంటే అన్ని ప్రాంతాలు కలితిరిగారు, ఎంతోమందిని కలిశారు, అన్ని వర్గాల వారిని కూడా కలిశారు, అన్ని సామాజిక వర్గాల్ని కలిశారు. అదేవిధంగా అన్ని ప్రాంతాల తాలూకు సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ఒక స్పష్టమైనటువంటి హామీతో రానున్న రోజుల్లో మరలా తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన కలిసి ఏర్పాటు అయ్యేటువంటి ప్రభుత్వంలో ఏమేమి చేయాలి, ఏమేమి చేస్తామనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి హామీతోనే వెళ్ళటమే కాకుండా ఈరోజు ఏవైతే ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, విధ్వంసాలు కావచ్చు, అసలు అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్ళీ మొదలవుతుందనేటువంటి సంకేతాన్ని ఈ సభ ద్వారా తెలియజెప్పడం జరిగింది. డెఫినెట్గా ఈ సభ విజయవంతం అయినటువంటి దానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. విశాఖ మధురవాడ జీవీఎంసీ జోన్ 2 కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
సుమారు 300 మంది అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కనీస వేతనం కాదు 26,000 జీతం ఇవ్వాలని, మినిమం సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఎం డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. గతంలో పనిచేసే ముఖ్యమంత్రిని గద్దె దింపామని ఇప్పుడు జగన్కు అదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. ఎంతమంది మహిళలను ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి జగన్ను గద్దె దించుతామన్నారు. కార్యకర్తలు మాట్లాడుతూ 10 రోజులు జరుగుతున్నా ఇప్పటి వరకు చర్చలకు పిలవలేదని, మేము గొంతెమ్మ కోరిక తీర్చమండం లేదు, కనీస జీతం 26,000 సుప్రీంకోర్టు జీవో ఇచ్చిన మా గ్రాడ్యుయేట్ అమలు కాలేదని, ఎప్పుడో ఎవరో పెంచిన జీతాన్ని నేను పెంచాను అని సీఎం గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. పాదయాత్ర సమయంలో మా తల్లపై చేయి వేసి సెల్ఫీలు దిగి మన ప్రభుత్వం రాగానే తెలంగాణ ప్రభుత్వం కన్నా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని మాట తిప్పం మడమ తిప్పమని చెప్పారని తెలిపారు. ప్రస్తుతం రోడ్డుపై మేము ఉన్న కనీవిని పట్టించుకోవట్లేదన్నారు. సచివాలయం సిబ్బంది తాళాలు విరక్కొట్టేస్తున్నారని, అందులో సామాన్లు పోతే బాధ్యత ఎవరిది అంటూ పిల్లలకు ఎలా వండి పెట్టేదని, గర్భిణీలకు నాసిరకం పౌష్టికాహారాలు పంపిణీ చేస్తున్నారని వెల్లడించారు. కనీస అవసరంగా 26,000 జీతం అడిగారు. సుప్రీంకోర్టు జీవో ఇచ్చినా సరే మా గ్రాట్యుటీ అమలు చేయలేదు సార్. ఇప్పుడు మేము ఎన్ని పోరాటాలు చేసినా సరే ఆ పోరాటాలు ఏమంటున్నారంటే ఎవరో పెంచిన జీతానికి నేను పెంచాను సీఎం గారు ఏమో గొప్పలు చెప్పుకుంటారు. అది నిజం కాదు. ఈయన వచ్చిన తర్వాత మాకు 1,000 రూపాయలు మాత్రమే పెంచారు. ఎలక్షన్లకు ముందు పాదయాత్ర చేసినప్పుడు ఏం చెప్పారంటే చేతులు వేసి, మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, స్కిప్పింగ్లు కూడా ఉన్నాయి, చెయ్యేసి మీకెందుకు నేను నా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు తెలంగాణ కంటే అదనంగా ఇస్తానని చెప్పేసి అని హామీ ఇచ్చిన ఆయన మాట చెప్పను మడం చెప్పను అన్న ఆయన ఈ రోజు ఏం చేశారు, మమ్మల్ని రోడ్డు మీద భిక్ష వెతుకునేలా చేసి ఈ రోజు మీ ఆడవాళ్ళందరూ రోడ్డు మీద పడి ఏడ్చేలా చేస్తున్నాడు. ఆ రోజేమో మీరు నా అక్క చెల్లెలు, నా తోడపుట్టిన వాళ్ళు మీకు ఎటువంటి కష్టం రానివ్వనని చెప్పిన ఆయన ఈ రోజు రాత్రులు పొగలు మీరు రోడ్డు మీద పడి ఏడాల్సి వస్తుందండి ఆయన ఓటేసి గెలిపించినందుకు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి దిగి వచ్చి మా సమస్యలు పరిష్కరించకపోతే మేము ఈ సమ్మెను ఎంతవరకైనా కొనసాగిస్తామని చెప్పేసి అనేది ఈ మీడియా ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎరగొట్టడం, కాలాలు ఎరగొట్టి మళ్ళీ కాలాలు వేయడానికి వదిలేస్తారు. ఎవరన్నా ఏం పోయినా బాధ్యత ఆల్దో మాద అన్నట్టు వదిలేస్తారు. మాకు దిక్కు దివారం లేకుండా చేసేస్తాడు. మాకైతే ఈ రోజుకి 10 రోజులు అవుతుంది. అక్కలు చెల్లెళ్ళు మీ వంతు మీరే నా చెల్లెలు, మీరే నా తోబుట్టులు అన్న జగన్మోహన్ రెడ్డి మొండిగా వెళ్ళి ఈ రోజు కూడా దిగి రాకుండా ఈ రోజు ఉల్లిపాయ ధరంతా, టమాటీ ధరంతా, ఆకుకూరల ధరంతా మేము ఎలా వండి పెడతాం పిల్లలకి, ప్రీ స్కూల్ పిల్లలు తల్లులు అందరూ వచ్చి మేము ఎలా వండి పెడతాం, వాళ్ళకి ఏం పెడతాం, రోజుకి ఒక కూర, రోజుకి సాంబార్, అందరూ బీరకాయ ఎంత, బెండకాయ ఎంత, ఉల్లిపాయ ఎంత, ఏం పెడతాం, ఎలా తిని పెడతాం, ఇచ్చిన 10,000 మాకు ఏం సరిపోతుంది. మా పిల్లలు తల్లులు అందరూ మేము ఎలా బ్రతుకుతా, అందులో డబ్బు తీసుకోవడానికి పెడతారు, మా పిల్లలే పెడతారు. ఈ రోజు అంతా డబ్బు తీసి పెట్టమని చెప్పి మాకు ఇప్పుడు ఏమో లేకుండా చేస్తే మేమేమవ్వాలి, మమ్మల్ని ఏం చేయాలనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు అక్కలు చెల్లెలు మీరు అందరూ ఉన్నారు, మమ్మల్ని మాకు ఓటు వేసి నన్ను గెలిపించేయండి అని అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఇంతమంది ఆడవాళ్ళు పోసుకుంటారా? ఇంతమంది ఆడవాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత ఏడుస్తారు. 10 రోజులు కానీ జీతం పెద్ద లేకుండా పిల్లల్ని తల్లి వదిలేసి సాధ్యం అప్పులు చేసుకొని వస్తాను కదా సీఎం. గాజువాక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకునే సమయంలో పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గతంలో రైటర్గా పనిచేసిన రాజశేఖర్ 5,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు బాధితుడి ఫిర్యాదుతో ముందుగానే వ్యూహరచన చేశారు. స్టేషన్లోనే విచారిస్తున్న ఏసీబీ ఏడీ ఎస్పీ శ్రావణి ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.